క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా పబ్లు రిసార్ట్లపై నిఘా పెంచాలని బజరంగ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఆర్ లక్ష్మణ్ రావు డీజీపీని కోరారు. కాచిగూడ బజరంగ్ సేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. యువత డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మద్యం మత్తు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగి ఎన్నో ప్రాణాలు పోతున్నాయని లక్ష్మణ్ రావు వాపోయారు. ఈ ప్రమాదాలు తగ్గాలంటే పోలీసులు మరింతగా తనిఖీలు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని లక్ష్మణ్ రావు పోలీసు ఉన్నతాధికారులను కోరారు. అందరికీ జై శ్రీరామ్. నా పేరు సతీష్ రావు. నేను బజరంగ్ సేన తరపు నుంచి మన పోలీస్ సిబ్బందికి ఒక విన్నపం చేసుకుంటున్నాను. దయచేసి 31 డిసెంబర్ రోజున రోడ్ల పైన కానీ పబ్బులలో కానీ రాత్రిపూట మన యువత చాలా విచ్చలవిడిగా ఈ రోజులో విచ్చలవిడిగా తిరుగుతూ మద్యం సేవిస్తూ ఇదే పబ్బులలో కూడా డ్రగ్స్ అనేవి కూడా వినియోగిస్తున్నారు. దయచేసి మీ సిబ్బందికి చెప్పే ఏంటంటే పబ్బులలో డ్రగ్స్ లేకుండా చూడండి. ముందే తనిఖీ చేసి వాటిని తొలగించండి. ఎందుకంటే ఆ డ్రగ్స్ వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో, యువతకు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి అది ఒక్కటి మీరు జాగ్రత్తగా వివరించండి. అదే కాకుండా మనము హిందూ సమాజానికి చెందిన వాళ్ళం కాబట్టి మనము మన సనాతన ధర్మాన్ని కాపాడాలంటే మన తల్లిదండ్రులు కానీ ఈ బయట ఎవరైనా హిందూ సమాజం చెందిన వాళ్ళు వాళ్ళ పిల్లలకు ఒకటే సూచించండి. ఇది మన నూతన సంవత్సరం కాదు, మన యొక్క నూతన సంవత్సరం అనేది ఉగాది రోజున కాబట్టి మనము ఆ రోజు మనం నూతన సంవత్సర వేడుకలు చేసుకుంటాం. मेरा नाम एनआर लक्ष्मण राव, बजरंग सेना राष्ट्र अध्यक्ष हूँ मैं। डीजीपी साहब से और तेलंगाना के सीपीएम से एक ही विनती है कि 25 और 31 के दिन जो भी पबों में इलीगल एक्टिविटीज हो रही है, जो कल्चरल प्रोग्राम करेंगे लोग, सब वेस्टर्न कल्चर्स के प्रोग्राम है, ये सब बैंड कराइए आप। और जो भी है 12 बजे के अंदर क्लोज कराइए, क्योंकि इसके अंदर ड्रग्स, गांजा, हर एक चीज़ नशा करके रोड पे फिरने वाले हैं। फिर एक्सीडेंट होते, कुछ उल्टे से एक्सीडेंट हो रहे, मारपीट हो रही, झगड़े पंचायती हो रही, हर साल हो रहा, हर साल कुछ ना कुछ हो रहा कांड। अब कमिश्नर साहब से एक ही विनती है कि वेस्टर्न कल्चर बैन कराइए और जो भी पबों में इंस्पेक्शन कराइए, 1 दिन पहले 2 दिन पहले पूरा मफ्ती में एसपी और పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం